వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి పాలిసెట్లో హెచ్ఎల్సి సెంటర్స్ అంటే ఏంటి, ఏపీలో హెచ్ఎల్సి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తూ అయితే మాట్లాడతాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. హెచ్ఎల్సి సెంటర్స్ మీకు తెలియకపోతే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళలేరు. సో ఇది మైండ్లో అయితే పెట్టుకోండి. హెచ్ఎల్సి సెంటర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా అసలు హెచ్ఎల్సి సెంటర్స్ అంటే ఏంటి, అవి ఏపీలో ఎక్కడున్నాయి లిస్ట్ అనేది మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది వరకు నేను స్టేట్మెంట్ చెప్పినట్టు హెచ్ఎల్సి సెంటర్ మీకు తెలియకపోతే మీ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరగదు. అసలు కౌన్సిలింగే జరగదు. సక్సెస్ఫుల్ పక్కన పెట్టండి, హెచ్ఎల్సి సెంటర్ తెలియకపోతే మీకు కౌన్సిలింగే జరగదు. సో హెచ్ఎల్సి సెంటర్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఓవరాల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ హెచ్ఎల్సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్, గుర్తుపెట్టుకోండి, హెల్ప్ లైన్ సెంటర్. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి, కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మీరు కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఎక్కడ అటెంప్ట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు అంటే ఈ యొక్క హెచ్ఎల్సి సెంటర్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకుంటారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు మా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి, నేను ఇంట్లో కూర్చున్నాను అంటే ఎవరు వచ్చి వెరిఫై చేయరు కదా. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో పోర్టల్ ఓపెన్ అవుతుంది, నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాను, అక్కడ వెరిఫై చేస్తారనడానికి కూడా ఆన్లైన్లో పోర్టలే ఓపెన్ అవ్వదు, అసలు ఆన్లైన్లో వెరిఫికేషనే చెయ్యరు కదా. మరి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే హెచ్ఎల్సి సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎల్సి సెంటర్ అంటే ఆల్ ఓవర్ ఏపీలో మనకు ప్రతి పాలిటెక్నిక్ కాలేజీ హెచ్ఎల్సి సెంటరేనా, అలా అయితే ఉండదు. డిస్ట్రిక్ట్కి 1 or 2 కాలేజెస్ని గవర్నమెంట్ వాళ్ళు పిక్ చేసి ఉంటారు. అలా పిక్ చేసి ఆ యొక్క కాలేజెస్ని హెచ్ఎల్సి సెంటర్గా ప్రకటించి ఆ యొక్క పర్టికులర్ కాలేజెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అయితే చేస్తారు. సో మనకి ఏదైతే ర్యాంక్ వైజ్ కౌన్సిలింగ్ డేట్స్ సంబంధించి వచ్చే దాంట్లో కానీ ర్యాంక్ వైజ్ మీరు ఏదైనా హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళాలి అని అయితే ఉంటుందో ఆ పర్టికులర్ డే రోజు మీ హౌస్కి దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా ఆ సెంటర్కి మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. సో హెచ్ఎల్సి సెంటర్ ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి అన్నది మీకు తెలియకపోతే మీ కౌన్సిలింగే జరగదు. సో హెచ్ఎల్సి సెంటర్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెన్స్ అన్నది అర్థమైంది కదా. సో ఇప్పుడు అసలు హెచ్ఎల్సి సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్కి దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే ఇక్కడ 2025 హెచ్ఎల్సి సెంటర్స్ లిస్ట్ అని చెప్పేసి మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేసి ఉన్నాను, క్లియర్గా మీరైతే గమనించవచ్చు. ఈ ఫైల్ అయితే ఉంది కదా, ఈ ఫైల్ని మీరు ఒక్కసారి అయితే క్లిక్ చేయండి. ఈ ఫైల్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకు 2025కి సంబంధించి హెచ్ఎల్సి సెంటర్స్ యొక్క లిస్ట్. అంటే ఇక్కడ దీన్ని మెయిన్గా మీరు ఎలా చూడాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ మీరు ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళో ఆ డిస్టిక్ అయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ డిస్టిక్కి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ విజయవాడ అని అయితే ఉంది కదా, ఆ విజయవాడ పక్కన ఏమైతే ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని అయితే ఉంది. సో ఈ విజయవాడ డిస్టిక్ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అంటే విజయవాడ అనేది డిస్టిక్ అయితే కాదు, ఆ యొక్క ఎన్టీఆర్ డిస్టిక్ ఉంటుంది. సో ఇక్కడ విజయవాడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో మీరు ఒకసారి స్క్రోల్ చేసి మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంద్యాల దగ్గరలో ఉన్నారనుకోండి, నంద్యాల మీ ఊరు అనుకోండి, నంద్యాలలో ఉన్న వాళ్ళు ఏ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు కొంచెం స్క్రోల్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అనుకోండి, నెల్లూరు రిలేటెడ్గా మనం గమనించినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ అనే కాలేజ్ అయితే ఉంది. సో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో అలా ఇక్కడ మనకి ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో ఉన్న కాలేజ్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మాత్రమే మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఏంటి అంటే 110 ఈ యొక్క హెచ్ఎల్సి సెంటర్స్
సెంటర్స్ అయితే ఏర్పరిచారు. అంటే మెయిన్గా డిస్టిక్ ఒకటి అయితే కాదు, కొన్ని డిస్టిక్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని డిస్టిక్ చాలా పెద్దగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క డిస్టిక్ మన ఏరియా వైజ్ చూసుకున్నట్టయితే బౌండరీసే మనకి సెంటర్ నుంచి చూసుకుంటే అరౌండ్ 100-150 కిలోమీటర్స్ కూడా మనకు డిస్టిక్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. అలాంటి కేసెస్లో ఒక పర్సన్ అన్న వాళ్ళు 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే డెఫినెట్గా అది ఇబ్బంది అయితే అవుతుంది. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే మల్టిపుల్ పాయింట్స్ తీసుకొని మల్టిపుల్ పాయింట్స్లో మనకు ఈ యొక్క హెచ్ఎస్సి సెంటర్స్గా అయితే అరేంజ్ అయితే చేసి ఉంటారు. ఎగ్జాంపుల్కి సింపుల్గా గుంటూరు తీసుకున్నట్టయితే గుంటూరులో మనకు 2 కాలేజెస్ అయితే పెట్టారు. ఒకటి ఏంటి అంటే ఎంబీటీఎస్, అలానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్. ఈ 2 కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు. బట్ ఇక్కడ డౌట్ ఏంటంటే ఇలా 2233 ఉన్న కాలేజెస్లో మనం ఏ కాలేజ్కి అని వెళ్ళాల్సి ఉంటుంది అన్న డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఏ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీ హౌస్కి దగ్గరలో ఏ కాలేజ్ ఉందో మీరు ఆ కాలేజీకి అయితే వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఉంది, మీ హౌస్ చుట్టుపక్కలే టూ హెచ్ఎల్సి సెంటర్స్ ఉన్నాయి అనుకోండి. 2 హెచ్ఎల్సి సెంటర్స్లో మీకు ఏదైతే దగ్గరగా అనిపిస్తుందో ఆ హెచ్ఎల్సి సెంటర్కి అయితే వెళ్ళిపోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అలా హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ఇంకొక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. బట్ ఇలా ఓవరాల్గా మనకు మీకు హౌస్ దగ్గరలో ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజీకి వెళ్ళిపోండి. లేదు మీకు ముందుగానే ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నాయి, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్టయితే సింపుల్గా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ నెంబర్స్కి ఒకసారి అయితే కాల్ చేయండి. కాల్ చేసేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఈజీగా అక్కడ నుంచి మీరైతే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో అలా ఓవరాల్గా మీకు ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయిపోయి మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా లిస్టు. ఇందులో 110 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ 110 కాలేజ్లో మీ హౌస్కి దగ్గర ఏ కాలేజ్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి విజిట్ చేసి అక్కడ నుంచి మీరు ఈ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.